హాయ్ హలో నమస్తే, నా పేరు పవన్ రాయల్. మీరు చూస్తున్న నాలెడ్జ్ విత్ టైమ్ అండ్ స్పేస్ ఛానల్. ఎస్ఎంఎస్ సిరీస్కు స్వాగతం, సుస్వాగతం. ఓం నమో నారాయణాయ. రెడ్డి, నాయుడు, చౌదరి, రాజు, కమ్మ, కాపు, బలిజ మనకు బాగా తెలిసింది ఇవే. కానీ తెలియంది ఏదో తెలుసా? గోత్రం. మీ గోత్రం యొక్క నిజమైన శక్తి ఏంటో మీకు తెలుసా? ఇది ఆచారం కాదు, మూఢనమ్మకం అంతకన్నా కాదు, ఇది పురాతన నియమావళి. గోత్రం అనేది మీ యొక్క ఇంటి పేరు కాదు, అది మీ స్పిరిచువల్ డిఎన్ఏ. గోత్రం అంటే కులము కాదు, గోత్రం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల గురించి కూడా కాదు. ఈ గోత్రాలు కులానికన్నా ముందున్నాయి, ఇంటి పేర్ల కన్నా ముందున్నాయి, రాజ్యాల కన్నా ముందున్నాయి. ఇది అత్యంత పురాతనమైన గుర్తింపు వ్యవస్థ. ఈ గోత్రం అనేది జ్ఞానం ఆధారంగా వచ్చింది, అధికారం ఆధారంగా అయితే కాదు. ప్రతి ఒక్కరికి గోత్రం అనేది ఋషుల ద్వారా వారి యొక్క బోధనను నిజాయితీగా స్వీకరించిన వాళ్ళందరికీ గోత్రాలు అనేది ఇచ్చారు. ఇది నేర్చుకోవడం ద్వారా సంపాదించబడినది. కాబట్టి గోత్రం అనేది పేరు కాదు, ఇది ఆధ్యాత్మిక వారసత్వం యొక్క ముద్ర. స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ప్రతి హిందువు ఆధ్యాత్మికంగా ఒక ఋషి నుండి దీన్ని పొందాడు. ఆ ఋషి మీ మేధో పూర్వీకుడు. అతని జ్ఞానం, అతని మానసిక నమూనా, అతని అంతర్గత విషయాల ద్వారా మనకు తరతరాలకు మన గోత్రం అనేది ప్రవహిస్తుంది. ప్రతి గోత్రం ఋషి నుండి వస్తుంది. ఇది గోత్రం అనేది ఒక సూపర్ మైండ్తో పోల్చుకోవచ్చు. మీరు వశిష్ఠ గోత్రం నుంచి వచ్చామనుకుందాం. అంటే మీ పూర్వీకులు ఋషి వశిష్ఠ మహర్షి నుంచి చెందిన వాళ్ళు. రాముడు మరియు దశరథ రాజుకు కూడా మార్గనిర్దేశం చేసినది అదే ఋషి. అలాగే మీరు భరద్వాజ గోత్రం అయితే ఈ వంశంలో అమితమైన జ్ఞానం, పాండిత్యం మరియు సృజనాత్మక సంబంధం కలిగి ఉంటారు. దాని బ్లూ ప్రింటే మనలో దాగి జనరేషన్స్తో పాటు పాస్ అవుతుంది. పెద్దలు ఒకే గోత్ర వివాహాలని నిషేధించారు. ఎందుకు నిషేధించారో ఆలోచించండి. మీకు తెలిస్తే కమెంట్ రూపంలో తెలియపరచండి. గోత్రం అనేది మీ మానసిక ప్రోగ్రామింగ్, అంటే మీ మెంటల్ ప్రోగ్రామింగ్ అని కూడా చెప్పచ్చు. కొంతమంది పుట్టుకతోనే ఆలోచన పరులు, కొందరికి లోతైన స్పిరిచువల్ హంగర్ అనేది ఉంటుంది, కొంతమంది ప్రశాంతంగా స్వభావం కలిగి ఉంటారు, కొందరు సహజ నాయకులు లేదా సత్య అన్వేషకులు అవుతారు. ఎందుకో ఒకసారి ఆలోచించారా? ఎందుకంటే వాళ్ళ యొక్క గోత్రం ద్వారా, వాళ్ళ ఋషుల ద్వారా ఈ సహజ ప్రవృత్తులను ప్రేరేపిస్తుంది. అంటే దీనినే నేచురల్ ఇన్స్టింక్ట్ అంటాము. మీ గోత్రం యోధుడైన ఋషిదైతే మీరు చాలా ధైర్యంగా ఉంటారు. పురాతన కాలాల్లో గురుకులాల్లో అందరికీ ఒకే విధంగా అయితే విద్యను బోధించేవాళ్ళు గారు. ఎందుకంటే గురువు గారు అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే మీ గోత్రం ఏంటి అని. ఉదాహరణకు మల్లెపూల గోత్రం అంటే కశ్యప ఋషి నుంచి వచ్చిన వాళ్ళు. కశ్యప గోత్రం వల్ల ఆయుర్వేదము, సైన్స్ లేదా వైద్యాన్ని ఇష్టపడవచ్చు. ఇది యాదృచ్ఛికం అనుకునేరు. యాదృచ్ఛికం అయితే కాదు, ఇది లోతైన ప్రోగ్రామింగ్. బ్రిటిష్ వారు గోత్రాలను ఎగతాళి చేశారు. మనమైతే పూర్తిగా దాన్ని మర్చిపోయాం. బ్రిటిష్ వారు వచ్చినప్పుడు ఈ వ్యవస్థను చూసి అర్థం లేనిదిగా పిలిచారు. అర్థం కాలేదు కాబట్టి అర్థం కానిదన్నీ మూఢనమ్మకాలని కొట్టిపడేశారు. వారు గోత్రాలను మూఢనమ్మకంగా ఫీల్ అయ్యి ఎగతాళి చేశారు. వాళ్ళను చూసి మనము నమ్మడం ఆపేశాం, మన పెద్దలను అడగడం మానేసాం, మన పిల్లలకు చెప్పడం కూడా మానేసాం. బ్రిటిష్ వాళ్ళైతే దీన్ని చంపలేదు, కానీ మనమే చనిపోయేలా చేస్తున్నాం. మీ తల్లిదండ్రులను అడగండి, మీ తాత ముత్తాతలను అడగండి, లేకపోతే తెలియకపోతే దాని గురించి పరిశోధించండి. కానీ మీ గోత్రం మీలో ఒక భాగమని గుర్తించండి. గోత్రం రాసుకోండి, మీ పిల్లలకు అందించండి, సగౌరవంగా చెప్పుకోండి. మీ గోత్రం మీ ఆత్మకు మర్చిపోయిన పాస్పోర్ట్ లాంటిది. మన ఆత్మ వైఫై అంటే గోత్రం అనేది కనెక్ట్ అవ్వడానికి పాస్వర్డ్ లాంటిది. మనం ఈ రోజుల్లో ఎన్నో లాగిన్స్, జీమెయిల్ లాగిన్స్ కావచ్చు, నెట్ఫ్లిక్స్, ఎన్నో కోడ్లు గుర్తుపెట్టుకుంటాం. కానీ అత్యంత పురాతనమైన ఈ పాస్వర్డ్ అయినటువంటి ఈ గోత్రాన్ని మర్చిపోతున్నాం. మనం ఏమనుకుంటామంటే వివాహమైన తర్వాత మహిళలు తమ గోత్రాన్ని మార్చుకుంటారని నమ్ముతాం. కానీ మన సనాతన ధర్మం సూక్ష్మమైనది.
స్త్రీ గోత్రం ఎప్పుడు తన యొక్క తండ్రి నుంచి తీసుకోబడుతుంది. మనందరికీ చాలా బాగా తెలుసు. సైన్స్లో గర్ల్స్ని XX అంటాము, బాయ్స్ని XY అంటాము. Y క్రోమోజోమ్ ద్వారానే ఈ గోత్రం అనేది ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి ప్రయాణిస్తుంది. సహజంగా స్త్రీలు ఈ గోత్రం యొక్క శక్తి తన తండ్రి ద్వారా పొందింటారు, కానీ అది మరొక జనరేషన్కి పాస్ అయితే చేయరు. కానీ స్త్రీ గోత్రం అనేది అదృశ్యం అవ్వదు. వివాహం తర్వాత కూడా తనలోనే ఇమిడి ఉంటుంది. దేవతలు కూడా ఈ గోత్ర నియమాలని పాటించారు. మనం చూసుకుంటే రామాయణంలో రాముడు మరియు సీతాదేవి వివాహం చేసుకున్నప్పుడు వారి గోత్రాలను పరిశీలించారు. రాముడు ఇక్ష్వాక వంశం, వశిష్ఠ గోత్రం. సీత జనకుడు కుమార్తె, కశ్యప గోత్రం. చెప్తే ఆశ్చర్యపోతారు, కానీ మన గోత్రానికి మన కర్మఫలానికి కూడా లింక్ అనేది ఉంది. మనందరం వేరు వేరు ఋషుల నుంచి వేరు వేరు కర్మఫలాలను కలిగి ఉంటాము. మనం గుడిలో వెళ్ళిన వెంటనే పూజారి గారు అడిగే మొదటిది గోత్రం. పూజ చేయడానికి, అర్చన చేయడానికి అడిగేది మొదటి గోత్రం. తెలుసో తెలియక చేసినటువంటి కర్మఫలాలని పోగొట్టుకోవడానికి, విముక్తి పొందడానికి ఇది ఎంతో అవసరం. మీ గోత్రాన్ని మీరు కనుక్కోండి. ఈ విశ్వంలో మీ పాత్ర ఏంటో మీరు కనుగొంటారు. ఎందుకంటే ఇది మతానికి సంబంధించింది కాదు, మతానికి అతీతమైనదే ఈ గోత్రం. మీ పేరు ఆధునికమైనది కావచ్చు, మీ జీవన శైలి ప్రపంచవ్యాప్తంగా ఉండవచ్చు, కానీ ఈ గోత్రం, మీ గోత్రం కాలానికి అతీతమైనది. మరియు దీన్ని విస్మరిస్తే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని నది లాంటిది. గోత్రం మీ గతం కానే కాదు. మన గోత్రమే మన భవిష్యత్ జ్ఞానానికి పాస్వర్డ్. తదుపరి తరాన్ని, దాని ఉనికిని కూడా మర్చిపోకముందే గోత్రాన్ని అన్లాక్ చేయండి. మనం గమనించుంటే గోత్రం అనేది DNA, స్పిరిచువల్ DNAతో పోల్చాం. ఈ DNAని తదుపరి పార్ట్లో ఏ విధంగా లింక్ చేయాలో మీరే చూస్తారు. కానీ మీకు కానీ ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో చిన్నిపాటి తప్పులు ఏమైనా ఉన్నా సరి చేసుకోవడానికి నేను సదా స్వీకరిస్తాను. ధన్యవాదాలు.